రాష్ట్రంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ పేరుతో కూటమి ప్రభుత్వం సుమారు 100 కోట్ల రూపాయల అవినీతికి తెరలేపిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. పిఠాపురంలో గల పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బీసీ విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షులు అల్లు రాజుబాబు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు గండేపల్లి బాబీ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధనేడి సుజాత మాట్లాడారు. మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ పేరుతో జరుగుతున్న అవినీతిపై తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వరం చేస్తానంటే వాళ్ళకి ఏ లోన్లు ఇచ్చి కోటీశ్వరం చేస్తారులా ఉంది. అయితే 10 కోట్లు 20 కోట్లు ఇచ్చేస్తారేమో, పెద్ద ఇండస్ట్రీస్ పెడతారేమో అనుకున్నాం. కాకపోతే అప్పటికే ఆయన మధ్యలో ఒక స్కీము రూపొందించి ఉంచుకున్నారని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఆ స్కీమ్ ఏంటంటే మహిళలకి కుట్టు మిషన్లతో పాటు ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ తర్వాత కుట్టు మిషన్లు ఇచ్చే ఒక కార్యక్రమం. మళ్ళీ ఇచ్చే కుట్టు మిషన్ ఖరీదు 4,300, ట్రైనింగ్ అయ్యే ఖర్చు 3,000, మొత్తం 7,300. దీనికి 65 మంది టెండర్కి వేయడానికి వస్తే వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేసి 3 మాత్రమే ఉంచి, అందులో L1కి 5% మాత్రమే పని అప్పచెప్పి, ఆయన బెదిరించి 5% పని మాత్రమే అప్పచెప్పి, L2 L3 ఒకలే కంపెనీలు, అది చంద్రబాబు నాయుడు గారు బినామీలు. వారు 95% పని వారి చేతుల్లో పెట్టుకొని ఈరోజు 435 కోట్లకి భారీ స్కామ్కి రూపాంతరం చెందిన ప్లానే ఈ ఉచిత కుట్టు మిషన్. చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి బీసీలు అంటే చిన్నచూపు. 2014లో అనేక అలవికాని హామీలు ఇచ్చి, ఆ హామీలు అమలు చేయమన్న నాయి బ్రాహ్మణుల్ని ఏ విధంగా అవమానపరిచారో మనకు తెలుసు. సచివాలయానికి వెళ్ళి అడిగితే, పవిత్రమైన సచివాలయానికి వచ్చి మీరు అలాగా కాలెట్టి అడుగుతారు, మీరు అసలు ఎందుకు వచ్చారని తెచ్చిపరిచారు. అలాగే మత్స్యకారులు పథకాలు అమలు చేయమని అడిగితే తాట తీస్తాను, తొక్క తీస్తాను అనేసి ఆ విధంగా అవమానించారు. ఇంకా యాదవుల విషయం వచ్చేటప్పటికి ఆ దేవదేవుడు ఇచ్చిన వరం తిరుపతి వెంకటేశ్వర స్వామికి తొలి దర్శనం, దాన్ని జీవ రూపంలో వీళ్ళు యాదవులు గొర్రెలు కాసుకునే వాళ్ళు, వీళ్ళకి ఆ తొలి దర్శనం అంత మహాభాగ్యం ఏంటని అది జీవో చేసి దూరం చేయాలని చూసిన మహానుభావుడు